ఒక వార్త ముందు 1,10,000 కోట్ల రూపాయలు ఇది జగన్ పాపం ఖరీదు. సెకీ విద్యుత్ ఒప్పందం అసలు స్వరూపం మేడిపండు సామెత తలపించేలా ఉంది. సెకీ నుంచి యూనిట్ విద్యుత్తును ₹2.49 చొప్పున చౌకగా కొంటున్నామని జగన్ సర్కార్ చెప్పింది. జనరల్ నెట్వర్క్ యాక్సెస్ ఛార్జీలు ఇతర రాష్ట్రాలు ఏర్పాటు చేసిన ప్లాంట్ల నుంచి విద్యుత్ తీసుకోవడం వల్ల రాష్ట్రానికి వచ్చే నష్టం గురించి గుట్టుగా ఉంచింది. ఈ అదనపు భారం యూనిట్కి ₹3.24 చొప్పున పడుతుంది. ఆ రెండు కలిపి యూనిట్కి ₹5.73 అవుతుంది. ఆ అదనపు భారాల విలువ 25 ఏళ్లలో 1,10,160 కోట్లు. ఏడాది సెప్టెంబర్ నుంచి సెకీ సంస్థ విద్యుత్ సరఫరా ప్రారంభించబోతోంది అన్నటువంటిది రాసుకొచ్చారు. సెకీ సంస్థ లేకపోతే రాష్ట్రంలో ఇంకొక దాంతోనైనా చేయాలి ఛార్జీలు. ఇది ఒక ఆస్పెక్ట్. కాకపోతే ఎవడైనా ఈ ఏడాది ఎంత భారం పడుతుంది అని చెప్తారు తప్పించి 25 ఏళ్ళకి ఎంత పడుతుంది అని చెప్పడం అంటే ఎదురోళ్ళని రాక్షసుడిగా చూపెట్టడం. ఇప్పుడు ఆ లెక్కనైతే అప్పట్లో వీళ్ళు ఏమనేవాళ్ళు, చంద్రబాబు గారు తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా ఏడాదికి ఎంత భారం పడుతుందని చెప్పేది. అప్పుడు సాక్షి రాసుకొచ్చేది ఏది, ₹7.5 ₹8 కరెంటు కొన్నారు కొన్ని సంస్థల దగ్గర అన్నటువంటిది. అది అప్పుడు ఏడాదికి వాళ్ళు చెప్తే ఇప్పుడు 25 ఏళ్ళకి ₹1,00,000 కోట్ల పడుతుంది అన్నట్టు. 25 ఏళ్ళకి లెక్కేస్తే కనుక ఏ ప్రభుత్వాన్ని ఏ పని చేయలేరేమో. ప్రస్తుతం ఏంటయ్యా అంటే పత్రికలకు సంబంధించినటువంటి ధర్మం పక్కకి వెళ్ళిపోయింది. వార్తలలో మనం ఒకళ్ళని వెధవం చేయాలంటే వెధవం చేయాలా, మంచోడిగా చూపించాలంటే మంచోడిగా చూపించాలి. దానికి అనుగుణంగా వార్తని ట్విస్ట్ చేసుకురావడం అనేది నడుస్తోంది.